హలో వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ పైన దండయాత్ర చేస్తున్నప్పటికీ కూడా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా తన లిస్ట్లోకి అయితే ఇప్పటి వరకు వెళ్ళనే లేదు. ఇక దాంతో టాలీవుడ్లో కూడా పూజా హెగ్డేకి ఛాన్సులు తగ్గిపోతూ వచ్చాయి. ఇక దానితో పూజా హెగ్డే మరోసారి సినిమా చేస్తుందా లేదా అని చెప్పేసి అయితే తన అభిమానులందరూ కూడా అనుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇక ఈ సంవత్సరం ఏకంగా ఒక్క సినిమాను కూడా చేయనటువంటి పూజా హెగ్డే వచ్చే సంవత్సరం మొత్తం తనదే అని అయితే చాలా గట్టిగా కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాను అని చెప్పేసి అయితే పూజా హెగ్డే చెప్తుంది. బాలీవుడ్లో షాహిద్ కపూర్తో నటిస్తున్నటువంటి దేవా సినిమా జాన్ 31న రిలీజ్ అవబోతుంది. ఇక ఈ సినిమా చాలా బాగుండబోతుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా బాగా ఉండబోతుంది, మంచి కంబ్యాక్ అయితే ఇవ్వబోతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక ఆ తర్వాత సూర్య 44లో కూడా హీరోయిన్గా పూజా హెగ్డేని ఓకే చేశారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మన తలపతి విజయ్తో కూడా మరో సినిమా చేయబోతుంది ఈ ముద్దుగుమ్మ అని చెప్పేసి అయితే ఇండస్ట్రీలో కొన్ని టాక్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక అతి త్వరలో ఈ సినిమాల షూటింగ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక లేటెస్ట్గా 100 కోట్ల రికార్డ్ని బ్రేక్ చేసినటువంటి మన లక్కీ భాస్కర్ అయినటువంటి దుల్కర్ సల్మాన్ గారితో కూడా మరొక సినిమాని చేయబోతుంది పూజా హెగ్డే అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని టాక్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక అతి త్వరలో దుల్కర్ సల్మాన్ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ని స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డేని 100% ఫైనల్ చేశారు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఇక గుంటూరు కారంలో ముందుగా పూజా హెగ్డేనే హీరోయిన్గా నటించాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని పరిస్థితుల మూలంగా తను తప్పుకుందో లేకపోతే వీళ్ళు తప్పించారో తెలియదు, కానీ ఇక అలా మహేష్ బాబుతో నటించే ఛాన్స్ అయితే వదిలేసుకుంది మన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ సినిమాస్తో చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక దాంతో పూజా హెగ్డే అభిమానులందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు.